ఈ మాసమునకై దేవుని వాక్యం. అంశం: ప్రభు తన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. ప్రభు తన వాగ్దానాన్ని నెరవేర్చలేదు అని అంటారు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు దానిని విశ్వాసంతో, ధైర్యంతో మరియు ఆనందంతో స్వీకరించాలి. కొన్నిసార్లు ప్రజలు ప్రభు తన వాగ్దానాన్ని నెరవేర్చలేదని అంటారు, కానీ అది నిజం కాదు. దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. ఆయన తన మాటను ఎన్నడూ వెనకకు తీసుకునేవాడు కాడు. చాలాసార్లు మనమే దేవుని వాగ్దానాలను ఆలస్యం చేస్తాం, ఎందుకంటే ఆయనను నమ్మడానికి మరియు ఇప్పటికి ఇచ్చిన వాటిని స్వీకరించడానికి మనం సంకోచిస్తుంటాం. యెహోవా ఇశ్రాయేలులకు కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు అది వారిదేనని ఆయన ముందే ప్రకటించాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1-2 వచనాలలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను అని వ్రాయబడి ఉంది. వారు ఆ దేశాన్ని వేగు చూడటానికి పంపబడ్డారు, అంతేగాని దానిని స్వాధీనం చేసుకోవాలా వద్దా అని నిర్ణయించడానికి కాదు. కానీ వేగులు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు రాత్రంతా ఏడ్చారు. సమస్య దేశంది కాదు, తప్పు నివేదికది కాదు, కానీ నివేదిక రాసిన వారిలో ఉంది తప్పు. ఆ 10 మంది వేగుల వారు దేవుణ్ణి తప్ప మిగతా అన్నింటినీ సమర్పించారు. వారి నివేదిక శత్రువు యొక్క బలం, వారి సొంత బలహీనత మరియు వారి ముందున్న అడ్డంకులపై దృష్టి పెట్టింది. కానీ వారు దేవుని శక్తి, దేవుని వాగ్దానం మరియు దేవుని సన్నిధి గురించి మాట్లాడటంలో విఫలులయ్యారు. విజయాన్ని చూడటానికి బదులుగా వారు ఓటమిని ఊహించుకున్నారు. దేవుడు వారికి ఆ దేశాన్ని ఇవ్వడంలో విఫలుడయ్యాడు అని కాదు. దేవుడు ముందే వాగ్దానం చేసిన దానిని ప్రజలు స్వీకరించటానికి నిరాకరించారు. అవిశ్వాసం కారణంగా ప్రభు ఇలా అన్నాడు: ఈ ప్రజలు నన్ను ఇంకెంతకాలం తిరస్కరిస్తారు, మరియు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నిటినీ వారు ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు. సంఖ్యాకాండం 14:11 ఇలా వ్రాయబడింది: యెహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయదు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? దేవుని వాగ్దానాన్ని తిరస్కరించటం అంటే దేవుడినే తిరస్కరించటం. అవిశ్వాసం మరియు అవిధేయత రెండూ కలిసి ఉంటాయి. ఆయన మొదటి ఆజ్ఞకు లోబడటానికి నిరాకరిస్తూ మనం దేవుడిని గొప్ప దీవెనల కోసం అడగలేము. 12 మంది వేగులలో 10 మంది ప్రజలను నిరుత్సాహపరిచారు. వారు భయాన్ని వ్యాపింపచేశారు, మరియు ఆ భయం వేగంగా వ్యాపించింది. అధిక సంఖ్యాకులు భయాన్ని అంగీకరించినప్పుడు యావత్ దేశం ముందు సాగకూడదని అంగీకరించింది. ప్రజలు దేవుని వాగ్దానాలను పొందటంలో విఫలమవ్వడానికి 2 ప్రధాన కారణాలు: ఒకటి భయం, రెండవది ప్రజల అభిప్రాయాలు. దేవుని వాగ్దానాలు విధేయతతో ముడిపడి ఉన్నాయి. విధేయత గురించి నేరుగా ప్రస్తావించకపోయినా అది అవసరమే. నమ్మడానికి, విధేయత చూపడానికి మరియు స్వీకరించడానికి విధేయత అవసరం. ఇశ్రాయేలు ప్రతిస్పందనను చూడండి. వాగ్దానం వైపు ముందుకు సాగడానికి బదులుగా వారు ఐగుప్తులోనికి వెనక్కి వెళ్ళాలని కోరుకున్నారు. వారి విశ్వాసం కంటే బానిసత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. వారు నమ్మకం లేకుండా భద్రతను, విధేయత లేకుండా సౌకర్యాన్ని మరియు దేవుని గమ్యానికి బదులుగా పరిచయాన్ని కోరుకున్నారు. నా స్నేహితుడా, అవిశ్వాస కారణంగా చాలామంది పురోగతి సాధించటంలో విఫలమవుతారు. కొన్నిసార్లు మనము ఆయన వాగ్దానాలను అతిగా విశ్లేషించటం ద్వారా మరియు ఆయన వాక్యాన్ని విశ్వసించడానికి బదులుగా మానవ ఆమోదాన్ని కోరుకోవడం ద్వారా దేవుడు ఇచ్చే శ్రేష్టమైన వాటిని కోల్పోతాం. ప్రభువును గట్టిగా పట్టుకునండి. ఆయన తన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చలేని వాగ్దానాన్ని ఎప్పుడూ చేయడు. ఆయన అసమర్థుడు కానే కాదు. ఆయనను నమ్మండి,
వాగ్దానాన్ని నమ్మండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుని ఆశీర్వాదం మీకు తోడయుండునుగాక. ఆమేన్.